శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఈరోజు తిరుప్పావైలో చివరి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. వంగక్కడల్ గడందు మాధవనై కేశవనై తింగల్ తిరుమహత్తు செய்தியால் சென்னிரஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணி புதுவை பைங்கமலத் தண்டரியல் பட்டரவிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு பரிசுரை பாரி 2 மால்வரை தோல் செங்கல் திருமஹத்து செல்வத் திருமாளால் எங்கும் திருவருவுத்து తిరువరుల్ హెత్తు ఎంబరువరెంబావాయ్. ఓడలతో నిండి ఉన్నటువంటి పాల సముద్రాన్ని మదింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వాణిని బ్రహ్మరుద్రుల కూడా నిర్వాహకుడైన వాణ్ణి ఆనాడు రేపల్లెలో చంద్రముఖులైనటువంటి వారు విలక్షణ ఆభరణాలు దాల్చిన వారు గోపికలు మంగళం పాడి పరానే వాద్యాన్ని లోకుల కొరకు భగవద్దాస్యాన్ని తమ కొరకు పొందారు. ఆ ప్రకారంగా లోకానికి ఆభరణమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసలమాలను మెడలో ధరించిన భట్టనాథ పుత్రిక అయినటువంటి గోదాదేవి ద్రావిడ భాషలో ఈ 30 పాశురాలను మాలికగా సమకూర్చుకున్నది. ఆనాడు గోదాదేవి గోపికలు ఆచరించినటువంటి వ్రతాన్ని తాను కూడా నిర్వర్తించి వ్రతం పూర్తి చేసి ఫలితాన్ని పొందింది. గోపికలు కృష్ణుణ్ణి పొందినట్లుగా తాను రంగనాథుణ్ణి భర్తగా పొందింది. రంగనాథుడు ఆంతరంగిక భక్తులను శ్రీవిల్లిపుత్తూరుకు పంపి ఆండాళు తీసుకురమ్మని ఆజ్ఞాపించినాడు. విష్ణుచిత్తుడు రాజు వల్లభరాయలతో కలిసి శ్రీరంగానికి వెళ్ళాడు. అందరి సమక్షంలో గోదాదేవిని వివాహం చేసుకొని తన దగ్గర చేర్చుకున్నాడు. ఆ రంగనాథుని యొక్క కళ్యాణ వైభోగమే భోగి, అందుచేత దాన్ని భోగిగా అని పిలుస్తారు. భోగం అంటే పరమాత్మను అనుభవించడమే. సర్వ ఫలములనిచ్చేది పరమాత్మ యొక్క అనుభవం. ఇది అన్ని ఫలితాలను ఇస్తుంది. అందరూ ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని. వ్రతం చేయడానికి సహకరించకున్నా ప్రతినిత్యం 30 పాశురాలు గనక మనం చదివినట్లయితే వ్రతం చేసిన ఫలితాలు కలుగుతాయి అని గోదాదేవే ఈ తిరుప్పావై ప్రబంధంలో చక్కగా చెప్పింది. ఫలము భగవత్ప్రాప్తి. విష్ణువు పాలసముద్రం చిలుకగా లక్ష్మిని పొందినట్లుగా తాను ప్రయత్నంతో మనము పొందవచ్చు. అంటే భగవంతుని ప్రయత్నంతో మనం పొందవచ్చు. 30 పాశురాలు క్రమంగా తప్పగా చదివితే గోదాదేవి చేసినటువంటి ఫలము కళ్యాణము, మంగళము, శుభములను మనము పొందుతాం. సంసార సముద్రాన్ని దాటడానికి భగవానుడే ఉపాయం. ఆయనను ఆశ్రయిస్తే ఆ ఆత్మలు తనను చేరినట్లు పరమాత్మ చేస్తాడు. స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యం, జ్ఞానము గుణాలుగా చెప్పబడిన శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే అనేటువంటి ద్వయమంత్రం అర్థం చెప్పడం జరిగింది. జీవునితో కూడినటువంటి శరీరం పడవ. సంసార సముద్రం దాటాలంటే భగవంతుని యొక్క కృపతో మనం దాటవచ్చు. ఆ విధంగా శ్రీకృష్ణుని దగ్గర గోపికలు పరా అనేటువంటి దాన్ని పొందారు. పెరియాళ్వారు పుత్రిక గోదాదేవి లక్ష్మీ అంశ సంభూతురాలు. వేదాలలో ఉండేటువంటి అంతర్గత రహస్యాలు గోదాదేవి సులభ రీతిలో చెప్పింది. 5 లక్షల మంది గోపికలతో కలిసి ఈ వ్రతాన్ని, ఈ తిరుప్పావును పాడింది. అందుకే
ఇది అందరూ కలిసి దేవాలయాలలో తిరుప్పావును సమిష్టిగా పారాయణం చేస్తారు. కోదై అంటే పూలమాల. 30 పాశురాలు అర్థవంతంగా ఆనందంగా చదవాలి. ఇహలోకంలో స్వామి కటాక్షిస్తే సర్వైశ్వర్యాలు, పరములో భగవత్ కైంకర్యం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అన్ని వయస్సుల వారు, అన్ని ఆశ్రమాల వారు, అన్ని వర్ణముల వారు, స్త్రీలు పురుషులు భగవంతుని శరణు విరేడి, భగవంతుని శరణు కోరి ఈ వ్రతం ఆచరిస్తే ఏ ఫలం అనుకుంటే ఆ ఫలము కలుగుతుంది. ఇది తిరుప్పావు యొక్క వ్రతం యొక్క సారాంశం. పూర్వాచార్యులు పెద్దలు భగవద్విషయాన్ని అనుభవసారంగా పొందినటువంటి మహానుభావులు తిరుప్పావై ప్రబంధాన్ని అనేక విధాలుగా వ్యాఖ్యానం చేశారు. అందులో దాసునికి తోచిన విధంగా లేశమాత్రంగా నాకు తోచినటువంటి విషయాలు అవి ఇక్కడ విశదం చేయడం జరిగింది. తిరుప్పావు అనేది మహాసముద్రం, సర్వ ఉపనిషత్సారం, భగవత్ సంబంధం కలిగింది. భగవంతుడే ఉపాయం ఉపేయం అనేటువంటి ప్రబోధించింది. తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం, ఈ మంత్రం యొక్క ప్రభావాన్ని తెలిపినటువంటి ప్రబంధాన్ని నాకు తోచిన విధంగా పెద్దలు అనుగ్రహించినటువంటి వాటిలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈనాటితో ఈ తిరుప్పావై దివ్య ప్రబంధ వ్రతము పూర్తి అవుతున్నది. అందరికీ ఈ వ్రత ఫలము దక్కాలి, శుభం జరగాలని కోరుకుంటూ ఈ వ్రత సమాప్తిని ఈరోజుతో పూర్తి చేయడం జరుగుతున్నది. ఇక మంగళ శ్లోకాలతో పూర్తి చేద్దాం. సోత్సిష్టమాలికా బంధగంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం స్వస్తి. శ్రీమతే రామానుజాయ నమః.